హాయ్ అండి. ఏపీ 2024 ఎన్నికల్లో చిత్ర విచిత్రాల గురించి అక్కడ ఎన్నికలు జరిగిన తీరు, తర్వాత ఫలితాలు, తర్వాత రాబోయే ప్రభుత్వం ఏర్పాట్లలో అంటే ఎన్ని మలుపులు తీసుకుంటాయనేది మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనే విషయంలో 90-95 సీట్లతోటే అంటే బోటాబోటీ మెజార్టీతోటే ఏ ప్రభుత్వమైనా అధికారం వస్తుంది అనేది మేజర్గా అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాటిని మనం కూడితే అర్థమయ్యేది ఏంటంటే ఎవరికి కూడా స్వీప్ అనేది రాదు. ఎందుకంటే రెండు కూటములు కూడా హోరాహోరీగా కేంద్రీకరించాయి, సర్వశక్తులను ఒడ్డాయి. కాబట్టి బాబు కానీ జగన్ కానీ మంచి మెజారిటీలతోటైతే అధికారంలోకి రారనేది అర్థమవుతా ఉంది కదా. అంటే 100 నుంచి 110 సీట్లతోటి ఏదైనా పార్టీ అధికారాన్ని చేపట్టకపోతే 90-95 దగ్గర కనుక ఆగిపోతే ఖచ్చితంగా ఈసారి అంటే అటు నుంచి ఇటు మారిన వాళ్ళు, ఇటు నుంచి అటు మారే వాళ్ళు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటులో కీలకం అవుతారనమాట. అలా ఎవరున్నారని రెండు పార్టీలు కూడా అంటే ఇటు వైసీపీ కానీ అటు తెలుగుదేశం కానీ ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా ఈ అంశం మీద మోహరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తెలుగుదేశం అయితే అమరావతిలో కేంద్రీకరించిన భూములకు సంబంధించిన డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబిలైజ్ చేసిన డబ్బులతోటి ఈసారి పెద్ద వలే చంద్రబాబు నాయుడు పట్టుకున్నట్టుగా ఆల్రెడీ జూబ్లీ హిల్స్ కేంద్రంగా తెలంగాణ ఒక ఎమ్మెల్యే ఈ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. 4-5 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా కలిసి వెళ్ళారనే విషయాన్ని 4-5 రోజుల క్రితమే హాయ్ టీవీ డిజిటల్ మీడియా మీ దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కార్యక్రమం ఇంకా ముమ్మరంగా సాగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రత్యేకించి అంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ కాదండి. కాకపోతే చంద్రబాబు అంతా ఎత్తులు జిత్తులు మాత్రం ఆయనకు తెలియవు. కాబట్టి అంటే దీంట్లో కాస్త వెనకబడే ఉంటారని చెప్పుకోవాలి. కాకపోతేనేమో వాళ్ళు పోకుండా కాపాడుకునే కార్యక్రమాలు చేస్తారని అయితే చెప్పుకోవాలి. అంతకు చంద్రబాబు నుంచి సవాల్ వస్తే తెగించి ఇక కొనుగోలు చేయాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి బాబు కూడా పనికిరాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధించాలనుకుంటే చేసే ప్రయత్నం ఎలా ఉంటుందో మనం ఇంతకుముందే కొన్ని ఇన్సిడెంట్లలో చూస్తున్నాం కదా. ఇక విషయానికి వస్తే ఇతర పార్టీలలో గెలిచి వేరే పార్టీలోకి సునాయాసంగా మారే అవకాశం ఎవరున్నారు, అది వైసీపీ నుంచి గెలిచే వాళ్ళు ఎవరుంటారు అనే దాని మీద టీడీపీ బ్యాచ్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తూ ఉంది. వాళ్ళైతే ఈజీగా మొగ్గు చూపుతారు. ఎందుకంటే మంచి మెజార్టీలతోటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందరు ఎమ్మెల్యేలు కూడా మేము మంచోళ్ళమే అనిపించుకుంటారు ఆయా ప్రభుత్వాల వెనకే నిలబడి. కానీ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడే అసలు వాళ్ళ నిజ నైజం ఏంటో బయటపడిద్ది. ఇప్పుడు అటువంటి వాళ్ళను రెండు పార్టీలు వెతుకుతున్నాయి. ఇందులో తెలుగుదేశం ఇంకా 2 అడుగులు ముందే ఉంది. ఎందుకుంటుంది అంటే వాళ్ళు అమరావతి పేరుతోటి స్ట్రక్ అయిన డబ్బుల్ని పెద్ద ఎత్తున వెదజల్లుతున్నారు. బెట్టింగు దగ్గర నుంచి పోలింగు, కౌంటింగు అన్నిటిని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. రేపు ఈ జంపింగ్ జపాంగులను కూడా ప్రోత్సహించడం కోసం చూస్తూ ఉన్నారు. ఇక మన ఏపీ రాజకీయాలకు వస్తే ఇటువంటి క్యాంపు రాజకీయాలతోటి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒకసారి ఎన్టీ రామారావుని కూలదోసిన విషయం కూడా తెలుసు. అంటే క్యాంపు రాజకీయాలు నడిపి అమ్మకాలు కొనుగోళ్లతోటే ఎన్టీ రామారావు రాజకీయ జీవితాన్ని సమాధి చేశారు. ఇక ఎన్టీ రామారావుని గతంలో అంతకుముందు కూడా నాదెండ్ల భాస్కర్రావు కూడా ఇలాగే మట్టుపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో క్యాంపులు అనేది సర్వసాధారణంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు ఈ అంటే టఫ్ ఫైటు ఎడ్జ్ టు ఎడ్జ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈసారి రెండు పార్టీలు కూడా క్యాంపులకు సిద్ధమవుతున్నాయి. ఈ అమ్మకాల కొనుగోలు కూడా ఏ రకంగా ఎటువంటి రూపేణా తీసుకుంటుంది, దాంట్లో ఎవరు 4 అడుగులు ముందుకేస్తారు, ఎవరు వద్దులే ఇది నైతికం అనైతికం అని చెప్పేసి ఆగిపోతారు అనేది చూద్దాం. అది మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం.